This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచింగ్ VDK గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, బ్రో మాకు ఏపీ కౌశలం సర్వీస్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మాకైతే పోస్ట్ చేయండి అనేసి. ఎస్, అది మాత్రం తప్పకుండా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా మంచి స్టెప్ తీసుకుంది. కౌశల్యం అనే ఒక సర్వే కండక్ట్ చేసి ఎవరైతే నిరుద్యోగ యువతులు ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రీజియన్కి సంబంధించి అందరినీ వాళ్ళ యొక్క డేటా తీసుకొని డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క డేటా పంపించి ఎవరైతే క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చే మంచి జాబ్స్ని ప్రొవైడ్ చేసే ఒక ఎక్సలెంట్ ప్రోగ్రామే మనం కౌశలం సర్వే ఆర్ కౌశలం ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు అన్నమాట. చాలా హ్యాపీ. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి కౌశలం సర్వే గురించి చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఎవ్రీడే ఏదో ఒక అప్డేట్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేయబోతున్నారనేసి ఒక అప్డేట్ కూడా వస్తుందన్నమాట. దాని గురించి ప్రాపర్గా డిస్కస్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఈ యొక్క పర్టికులర్ వీడియోలోని మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు నుంచి మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఈ యొక్క కౌశలం సర్వే గురించి ప్రతి డీటెయిల్ కూడా మన యొక్క ఛానల్లో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరు దీనికి ఎలిజిబుల్, ఎలాంటి జాబ్స్ ఉండబోతున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, గ్రేట్. ఈ యొక్క ఏపీ కౌశలం యొక్క సర్వే యొక్క డీటెయిల్స్ గురించి మనం చూస్తే మనకి 10th అర్హత నుంచి, అంటే 10th పాసు, 12th పాసు, ఐటీఐ వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అందరికీ కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. ప్రాపర్గా అయితే అప్లై చేసుకున్నారు. చాలామంది యొక్క డీటెయిల్స్ అవి కూడా మన సచివాలయ అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నారు. ఇప్పుడు మనకి ఆన్లైన్లోనే సెల్ఫ్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన ఆ యొక్క డీటెయిల్స్ కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్గా కూడా చాలామంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఓకే, కరెక్ట్గా చూస్తే మనకి అట్ ప్రెజెంట్ 27.92 lakhs పీపుల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారన్నమాట. అంటే వాళ్ళ యొక్క డేటా ఐపీ గవర్నమెంట్ దగ్గర అయితే ఉందన్నమాట. బట్ ద థింగ్ ఏంటంటే అందులో 16.46 lakhs పీపుల్ యొక్క డేటా ప్రాపర్గా వ్యాలిడేట్ అయితే కంప్లీట్ చేశారంటే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఏవైతే 16.46 లక్షల మంది యొక్క డేటా వ్యాలిడేట్ చేశారో ఆ యొక్క డేటాని ప్రాపర్గా ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్కి, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి పంపిస్తుంది అనమాట. దట్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ప్రాపర్గా షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తుంది ఇప్పుడు కూడా. ఆ యొక్క షార్ట్ లిస్ట్ చేయని క్యాండిడేట్స్కి వాళ్ళు ప్రాపర్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళని అయితే రీడేట్ అయితే చేస్తుంది అనమాట. ఓకే, అలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొట్టే ఛాన్స్ అయితే దొరుకుతుంది ఏపీ ప్రజలందరికీ కూడా అనమాట. ఎవరికైతే స్కిల్స్ ప్రాపర్గా ఉన్నాయో వాళ్ళని ఇమీడియట్గా మనకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరికైతే స్కిల్స్ లేవో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి స్కిల్స్ ప్రాపర్గా పెంచి వాళ్ళని కూడా డిఫరెంట్ జాబ్స్లో వీళ్ళు డిప్లాయ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన జాబ్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుండి డిఫరెంట్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న జాబ్స్ని వాళ్ళు వెతికి వాళ్ళని మనకైతే ప్రాపర్గా రీడ్ అయితే చేస్తారన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ చెప్తాను ఏపీ ప్రజలకి. ఇది మాత్రం ఏపీ కౌశలం సర్వే ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి మీరు తప్పకుండా అయితే మీ యొక్క సర్వేలో అయితే పార్టిసిపేట్ చేసి ఇప్పుడు కూడా మీరు అయితే చేసుకోవచ్చు. ఈవెన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది కాబట్టి మీరు మీ యొక్క మొబైల్ యూస్ చేసి కూడా ప్రాపర్గా మీరు చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్లో అవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ మీడియంస్లో మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఎలా ఏమేమి స్టెప్స్, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్నీ కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నది మనకి ఇంటర్నెట్లోని ప్రాపర్గా చెక్ చేసుకుని తొందరగా అయితే సర్వే కంప్లీట్ చేసుకుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యొక్క కౌశలం సర్వే యొక్క ఒక డెడ్ లైన్ ఉంటుంది కదా. ఫస్ట్ మనకైతే August 25th అని చెప్పారు. అప్పుడు అది కాకుండా ఇప్పుడు వచ్చేటప్పుడు మనకైతే October 16th అని కూడా అంటున్నారు అనమాట. October 16th మనకైతే లాస్ట్ డేట్ ఆర్ గడువు తేదీ అని చెప్తున్నారు. అప్పటికల్లా ఎవరైతే చేసుకోలేదు వెరిఫికేషన్ ఈ రోజు రేపులో అయితే కంప్లీట్ చేసేసుకోండి. మ్యాక్సిమం మీ యొక్క సచివాలయానికి వెళ్ళండి, లేకపోతే ఆన్లైన్లో కూడా మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. గైస్, కరెక్ట్గా చూస్తే మనకి ఇంకా రిమైనింగ్ 11.46 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ప్రాపర్ వెరిఫికేషన్ కానీ వ్యాలిడేషన్ కానీ వాళ్ళదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కమింగ్ ఈ యొక్క వీక్లోని ఆ యొక్క వ్యాలిడేషన్ కూడా కంప్లీట్ చేయాలనేసి సన్నాహాలు అయితే జరుగుతున్నాయని తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా స్పీడప్ కూడా చేశారు. ఫాస్ట్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు అనమాట. మ్యాక్సిమం ఒక 1 or 2 weeks అనుకోండి. మ్యాక్సిమం 2 weeks కల్లా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోద్ది అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కన్ఫర్మ్ కాదు. బట్ ద థింగ్ ఏంటంటే గైస్, ఎవరైతే వ్యాలిడేషన్ కంప్లీట్ అయిపోయిందో, అంటే మొత్తం ప్రాపర్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందో, ఎవరైతే 16 లక్షల మంది ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ వీక్లోని మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉందనేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. మేబీ ఇంకా పెండింగ్ చాలామంది ఉన్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్ కాకపోయినా అట్లీస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అక్టోబర్ మనకి
ఆన్లైన్లో మనకి వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే గైస్, ఆన్లైన్లో అంటేప్పటికీ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే మనం ఇంటి నుండి మనం అయితే ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయాలనేసి కొంతమంది డౌట్ వస్తుంది. అలా కాదు, సచివాలయాలు ఉన్నాయి కదా మనకి, ప్రతి గ్రామ వార్డుకి సంబంధించి మనకి సచివాలయాలు ఉన్నాయి కదా, ఆ సచివాలయాల్లోనే వీళ్ళైతే స్లాట్ వైజ్ ఏమైనా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ కమిషనర్స్కి, నెక్స్ట్ ఎంపీడీఓస్కి, సచివాలయాలు అన్నింటికి కూడా కంప్యూటర్స్, నెక్స్ట్ హెడ్ ఫోన్స్, మైక్స్ అన్ని కూడా పంపించేస్తారట. సో వాటిని వీళ్ళైతే ప్రాపర్గా సెటప్ చేస్తారు. ఈవెన్ సీసీ కెమెరాస్ కూడా, వెబ్ కెమెరాస్ కూడా సెటప్ చేస్తారు. అంతా కూడా మనకి ప్రాపర్గా మానిటర్ చేసి ఆ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే డైరెక్ట్గా మనకి అక్కడే కండక్ట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి మీరైతే ప్రాపర్గా ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో జనరల్గా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే, సో నేను చెప్తున్నాను అంటే మనకేమి ప్రాపర్గా సిలబస్ కానీ కరికులం కానీ మనకేమి రిలీజ్ చేయలేదు ఏపీ గవర్నమెంట్. బట్ థింగ్ ఏంటంటే మనకు క్లియర్గా తెలుస్తుంది 10th పాస్ దగ్గర నుంచి పీజీ వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా సో ఈ యొక్క సర్వేలో పార్టిసిపేట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళకి దానికి తగ్గట్టుగా సో మ్యాక్సిమం ఎలాంటి స్కిల్స్ని వాళ్ళు అనలైజ్ చేస్తారంటే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా కరెక్ట్గా చూస్తే కంప్యూటర్ మీద మనకి నాలెడ్జ్, టైపింగ్ అంటే ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ మీద మనకి నాలెడ్జ్ ఎంత ఉంది అది కూడా చెక్ చేస్తారు. ఇంటర్నెట్ మీద ఎంతవరకు అవగాహన ఉంది, సో ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఆర్ సర్చింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, బేసిక్ ఇంగ్లీష్, నెక్స్ట్ వర్బల్ ఎబిలిటీ అన్ని కూడా చెక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ కూడా ప్రాపర్గా అయితే చెక్ చేస్తారు. సో ఎందుకంటే ప్రతి ఏదైనా ఒక కంపెనీకి మనం అప్లై చేసినప్పుడు ఇలాంటి బేసిక్ థింగ్స్ అయితే తప్పకుండా అయితే టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండొచ్చు అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ కొంతమంది ఉంటారు సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు స్కిల్ బేస్డ్ జాబ్స్కి అప్లై చేసుకుందాం అనుకుంటారు, వాళ్ళు కూడా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది గైస్. ఓకే, సో ఇలా మనకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి అయితే కండక్ట్ చేసే ఛాన్స్ ఉందనేసి వీళ్ళైతే చెప్తుందన్నమాట. మాక్సిమం మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండొచ్చు, మనకి తెలుగులోని దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా వాళ్ళైతే ఇంక్లూడ్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంది. సో తప్పకుండా సో వెయిట్ చేయండి, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా డెడికేటెడ్గా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఒక వీడియో అయితే చేస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అసలు కరికులం ఏంటి, సో ఎలాంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు, అసలు ఎలా మనం దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అనేసి కూడా మనం అయితే ప్రాపర్గా డీటెయిల్స్ అయితే ఇద్దాం. ఓకే, ఈ యొక్క పట్ల వీడియో చేయడానికి కారణం ఏంటంటే సో మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు చాలామంది, సో అప్డేట్స్ ఏమంటే వెంటనే పోస్ట్ చేయబ్రో అనేసి, అందుకే వీడియో అయితే చేశాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఎక్కువ మందికి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.